వెల్కమ్ టు నాని ఎలక్ట్రికల్ వర్క్స్. ఇది వచ్చేసి హౌస్ నెంబర్ 2 రీమోడలింగ్ ఎలక్ట్రికల్ వర్క్స్. ఇంకా స్టెప్ బై స్టెప్ చూసేసుకుందాం. లోపల వైరింగ్ ఎలా ఉంది, బోర్డ్స్ ఎలా ఉన్నాయనేది. ఇది వచ్చేసి పాత బోర్డు, ఛార్జింగ్ వాడుకునే వాళ్ళు ఇది వరకు. ఇక్కడ వచ్చేసి చికాగ్గా ఉండేది వైరింగ్ మొత్తం, అందువల్ల మార్చడాలని ఆలోచన చేశారు ఇంటి ఓనర్ గారు. అందుకని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. మా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఇది వచ్చేసి కిచెన్, ఇది హాలు, బయట పంచ. ఇది టోటల్గా పాత వైరింగ్ అండ్ పాత ఫిట్టింగ్. నెక్స్ట్ వచ్చేసి మనం వైరింగ్ చేసాం, మనం పైపింగ్ చేసాం. చూసుకోవచ్చు ఎలా ఉందనేది. అక్కడ బాత్రూమ్కి వెళ్తుంది అది. ఇంకా లోపలికి వెళ్దాం. మొత్తం ఫినోలెక్స్ వైర్ వాడాం. లోపల వచ్చేసి అక్కడ ఛార్జింగ్ పర్పస్ కోసం అడిగారు, అక్కడ ఒక 6 మోడల్ పెట్టాం. అలాగే 12 మోడల్ ఒకటి పెట్టాం మెయిన్ బోర్డ్ పర్పస్కి. కిచెన్లోకి వచ్చేసి ఒక 8 మోడల్ పెట్టాం. మిక్సీ గ్రైండర్ ఉంటాయి కాబట్టి తగ్గట్టు పెట్టాం. వైండింగ్ కూడా అలాగే చేసాం. పైపింగ్ అయిపోయింది. ఇప్పుడు బోర్డ్ ఫిట్టింగ్ చూద్దాం. బోర్డ్ ఫిట్టింగ్ కూడా గోల్డ్ మెడల్ కరువు వాడటం జరిగింది. ఇంకా 1 by 1 ఎక్కించేద్దాం. ఇది వచ్చేసి 6 మోడల్ ఫిట్టింగ్ అయిపోయింది. అలాగే ఇప్పుడు కిచెన్లో కూడా ఎక్కించి చూద్దాం. 8 మోడల్ కూడా చూసుకోవచ్చు. వైరింగ్ కూడా ఎలా ఉందనేది, చికాగ్గా ఏముండదు. ఇది కూడా అయిపోయింది. ఆ 2 కూడా ఎక్కించేసాం, అయిపోయింది. టోటల్ అవుట్పుట్ చూద్దాం. చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉండేది ఏందనేది. మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం అండి, అందుకని కొంచెం లేట్ అయినా నీట్గా చేసి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి మోటార్ ప్యానల్ బాక్స్ అయితే ఫిట్ చేసాం. దాని స్విచ్ వచ్చేసి ఇక్కడ 12 మోడల్ మెయిన్ బోర్డులో వస్తుంది. చూసుకోవచ్చు ఇదివరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. వర్క్ మధ్యలో పైప్ అయిపోవడంతో మేము డ్రిప్ పైప్ అయితే వాడాము. డ్రిప్ పైప్ వాడినా కూడా అవుట్పుట్ నీట్గా వచ్చేటట్టు చూసుకున్నాం. ఓకే, నీట్గా వచ్చేసింది. ఇంకా కిచెన్లోకి వెళ్దాం. కిచెన్లో కూడా చూసుకోవచ్చు. పాత బోర్డే ఫిట్ చేయమని చెప్పారు, మేము అందుకని అదే వాడేసాం. దానికి పైపింగ్ కొట్టేసాం. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, గుడ్. కొత్త ఫ్యాన్ కూడా ఫిట్ చేసాం. చూసుకోవచ్చు ఇంకా పాత వైరింగ్కి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. నీట్గా ఉంది, ఏ చికాగ్గా లేకుండా. ఇక్కడ కూడా బాత్రూమ్ దగ్గరికి డ్రిప్ అయిపోయి లాక్కెళ్ళాము. చూసుకోవచ్చు అక్కడ హైట్ సరిపోవడంతో పైప్ సహాయంతో సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి లోపలికి ఒక బల్బ్ ఫిట్ చేసాం బాత్రూంలోకి. సో టోటల్లీ వర్క్ అయితే ఇదనమాట. థ్యాంక్స్ అండి చూసినందుకు. బాయ్.